హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 60. తండ్రి కాబోతున్నాడన్న ఆనందంలో ఉన్న దేవ్ అతన్ని గమనించలేదు. నందు తీసుకోవాల్సిన డైట్ గురించి, వాడాల్సిన మెడిసిన్ గురించి డాక్టర్తో మాట్లాడుతున్నాడు. ఆ ముసుగు వ్యక్తి దేవ్ వైపు చూసి కన్నింగా నవ్వుకుంటూ మెల్లిగా నందు ఉన్న గదిలోకి వెళ్ళాడు. దేవ్ వచ్చాడని అనుకున్న నందు అతన్ని చూసి, ఆనంద్, నువ్వేంటి ఇక్కడ అంది. ఆనంద్ గట్టిగా నవ్వుతూ, నిన్ను చంపడం కోసమే వచ్చానని నీకు ఈ పాటికి అర్థమై ఉండాలంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళి, ఏంటి తల్లివి కాబోతున్నావట కదా, కింద మీ ఆయన డాక్టర్తో మాట్లాడుతుంటే విన్నాను. నీతో పాటు నీ బిడ్డ కూడా చనిపోతుంది తెలియక చాలా సంతోషంగా ఉన్నాడు నీ మొగుడు. పాపం, నీ పాప పుట్టకుండానే చనిపోతుంది. ఇందులో నా తప్పేం లేదు. నీ కడుపులో పడడమే ఆ పాప చేసిన తప్పు. అవును, మొన్న నీ మీద చెయ్యి వేశానని మీ ఆయన నా చెయ్యి కూడా లేకుండా చేశాడు కదా. ఇప్పుడు ఈ ఒక్క చేత్తోనే నిన్ను చంపి వాడికి నేనంటే ఏంటో ప్రూవ్ చేస్తా. దమ్ముంటే ఇప్పుడు ఆపమని చెప్పు నీ మొగుణ్ణంటూ నందుకి గన్ గురిపెట్టాడు. నీకొక చెయ్యి విరిగినా ఇంకా బుద్ధి రాలేదనుకుంటా. జైల్లో ఉంటే కొంచెమైనా మారుతావని అనుకున్నాను, కానీ అంతకన్నే క్రూరంగా తయారయ్యావు. ఇదంతా నీ చావు కోసమే అనుకుంటా అంది నందు. ఎవరి చావు కోసమో ఇప్పుడే తెలుస్తుందంటూ ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు ఆనంద్. కానీ అంతలోనే అతను ఎగిరి నందు బెడ్కి అటు పక్కన పడ్డాడు. ఆనంద్ ఆ షాక్లో నుండి తేరుకుని ముందుకు చూసేసరికి దేవ్ గర్జిస్తున్న సింహంలా ఎర్రటి నిప్పు కళ్ళలాంటి కళ్ళతో అతనికి ఎదురుగా ఉన్నాడు. అతని చూపుకి ఆనంద్ గుండెల్లో దడ మొదలైంది, కానీ అదేం పైకి కనిపించకుండా అతన్ని ఎదుర్కోవడం కోసం కింద పడ్డ గన్ కోసం చూస్తున్నాడు. దేవ్ అతన్ని చూసి నవ్వుకుని నందు పక్కన కూర్చుని, ఏంటి బంగారం, వీడికి భయపడ్డావా అన్నాడు. నందు నవ్వుతూ, లేదు మాన్స్టర్స్, నన్ను కాపాడడానికి మీరు వస్తారని నాకు తెలుసు కదా, ఇంకెందుకు భయం. నేను వెళ్ళి కింద వెయిట్ చేస్తాను, మీరు వీడి సంగతి చూడండి అని ఆనంద్ వైపు చూసి, ఇందాక ఏదో అన్నావు కదా, దానికి సమాధానం మా ఆయన చెప్తాడు విను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దేవ్ ఆకలిగా ఉన్న సింహం జింక ముందు నిలబడినట్లు ఆనంద్ ముందు నిలబడ్డాడు. ఏంటి దేవ్, పెళ్ళాన్ని కాపాడుకోవడానికి మంచి టైమింగ్లోనే వచ్చావు. అసలు నువ్వు వచ్చేలోపు దాన్ని చంపుదాం అనుకున్నాను. ఇప్పుడు దానితో పాటు నిన్ను కూడా చంపుతా అంటూ కింద పడిన గన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా దేవ్ అతని చేతిపై కాలు వేసి గట్టిగా ఒత్తుతూ, రెండు చేతులు ఉన్నప్పుడే నన్ను ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు ఈ ఒంటి చేత్తో నా వెంట్రుక కూడా పీకలేవు. ఆ రోజు ఈ చెయ్యి విరవకుండా తప్పు చేశాను. ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటా అంటూ చేతిపై కాలుతో బాగా ప్రెస్ చేశాడు. ఆనంద్ ఆ నొప్పిని భరిస్తూ గన్ను ఎలాగైనా తీసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ప్రయత్నాలేవి దేవ్ సాగనివ్వకుండా అతని కాలర్ పట్టుకుని పైకి లేపి, పోయినసారి పోనీ లేని ప్రాణాలతో వదిలిపెట్టాను. ఇప్పుడు నీకు నా స్టైల్లో జవాబు చెప్పాల్సిందే అంటూ అతన్ని ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్ళి కారు ఎక్కించాడు. అది చూసిన నందు అతని వెనకే వెళ్ళి, దేవ్, వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంది. ఎక్కడికో వచ్చాక చెప్తా, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఇక రాక్షసుడి చేతిలో వీడు బలి అయినట్లే అనుకుని నందు రిలాక్స్గా సోఫాలో కూర్చుని, అమ్మా, తల తిరుగుతున్నట్లుంది, కొంచెం జ్యూస్ తెచ్చిపెట్టు అంది. ఏంటే ఇంత తాపీగా కూర్చున్నావు, అల్లుడుగారు అతనితో వెళ్ళారు, అతని వల్ల అల్లుడు గారికి ఏం ప్రమాదం ఉండదు కదా అన్నారు తులసి గారు. పిచ్చమ్మా, మీ అల్లుడు గురించి నీకు తెలీదు. ఎలాంటి ప్రమాదాన్నైనా నా రాక్షసుని చూసి భయపడి పారిపోవాల్సిందే. వీడో లెక్క. అయినా ఆయనకి ఎదురెళ్ళే దమ్ము ధైర్యం ఉన్న మగాడి ఇంకా పుట్టలేదే. నువ్వు చూసావు కదా, వాడు ఆయన్ని తీసుకెళ్ళలేదు, ఆయనే వాడిని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చెప్పు, ఎవరి వల్ల ఎవరికి ప్రమాదమో అంది నందు. ఇక్కడ నాకు దడ పుట్టి చేస్తుంటే నువ్వేంటేంటో మాట్లాడుతున్నావు. ఏమండి, మీరైనా పోలీసులకు ఫోన్ చెయ్యండి అన్నారు. తులసి, నువ్వు ఎక్కువగా ఆలోచించుకు. నా కూతురు చెప్పింది కదా, ఇక నువ్వు అదంతా మర్చిపో.
అల్లుడు గారు వచ్చేసరికి వంట రెడీ చేసి పెట్టన్నారు కళ్యాణ్ గారు. ఈ తండ్రి కూతుర్లు మారనుకుని కిచెన్లోకి వెళ్ళారు తులసి గారు. సిటీ అవుట్స్కట్కి వెళ్ళాక కారు ఆపాడు దేవ్. ఆ ప్రాంతం అంతా జన సంచారం కూడా లేకుండా నిర్మానుష్యంగా ఉంది. కారులో నుండి బయటకు చూసిన ఆనంద్, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అన్నాడు. ఎందుకురా అంత తొందర, చెప్తా కదా అంటూ దేవ్ కారు దిగి ఆనంద్ని బయటకు లాగి, నిజానికి నన్ను చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు ఎందుకో నిన్ను చంపాలన్న మూడు లేదు. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, ఇక్కడ నుండి పారిపోయి నీ ప్రాణాన్ని దక్కించుకో అన్నాడు. నేను నీకంత పిచ్చోడిలా కనిపిస్తున్నానా? పారిపోతున్న నన్ను చంపి నీ ఫ్రెండ్ ద్వారా ఎన్కౌంటర్ అని చేపిద్దాం అనుకుంటున్నావా అన్నాడు ఆనంద్. రే పిచ్చిన డాషు, నా చేతిలో ఆయుధమే లేదు. నిన్ను చంపాలంటే నాకు క్షణం పని. ఎందుకో నిన్ను చంపాలనుకోవడం లేదు. ఎంత దూరం పారిపోతావో పో, మళ్ళీ నా కంటికి మాత్రం కనిపించుకు అన్నాడు దేవ్. నిజంగానా? అతని చేతిలో ఆయుధం లేకపోవడంతో ఆనంద్ అక్కడి నుండి పరిగెత్తాలనుకున్నాడు. అంతలోనే ఆగు దేవ్ అన్న పిలుపుతో ఆగి వెనక్కి తిరిగి చూశాడు. మళ్ళీ నా జోలికి కానీ నా భార్య జోలికి కానీ వస్తే ఈసారి నువ్వు అన్నట్లే జరుగుతుంది అన్నాడు. ఆనంద్ నవ్వుతూ, చేతికందిన శత్రువుని వదిలిపెట్టే మంచి మనసు నీకుందేమో కానీ నాకు అలా కాదు. చచ్చే వరకు నా శత్రువుని వదిలిపెట్టను. ఎప్పటికైనా నందు చావు చూస్తానన్నాడు ఆనంద్. ఆ మాట పూర్తి కాకముందే దేవ్ చేతిలో ఉన్న చాక్ అతని గుండెలో దిగింది. అయినా అదేమీ లెక్క చేయకుండా ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే దేవ్ కారులో ఉన్న గన్ తీసి అందులో బుల్లెట్స్ అయ్యే వరకు అతన్ని షూట్ చేస్తూనే ఉన్నాడు. చివరి బుల్లెట్ అయ్యాక గన్ కింద పడేసి కింద పడిన ఆనంద్ దగ్గరికి వెళ్ళి కొన ఊపిరితో ఉన్న అతను చూస్తూ, ఏంట్రా, నిజంగానే నిన్ను వదిలేస్తా అనుకున్నావా? నీ మనసులో మాట తెలుసుకుందామని చిన్న ట్రైల్ వేసా. నువ్వు నీ బుద్ధి చూపించావు. ఇక ప్రశాంతంగా చచ్చిపోవని అతన్ని అక్కడికక్కడే వదిలి వెళ్ళిపోయాడు. వికాస్ దేవ్ కాల్ చేసి, దేవ్, ఆనంద్ ఇంకా దొరకలేదు, ఎక్కడికి ఏమైనా వచ్చాడా అన్నాడు. రావడం అయింది, నా చేతిలో కుక్క చావు చావడం అయింది. వెళ్ళి వాడి బాడీ కలెక్ట్ చేసుకొని ఆనంద్ ఉన్న ప్లేస్కి అతనికి చెప్పాడు. మొత్తానికి వాడిని నీ చేతులతోనే చంపేశావు. వాడు ఎలా చావడానికి అనుకుంటా జైలు నుండి తప్పించుకున్నాడని నవ్వుకున్నాడు వికాస్. వాడి చావు అలా రాసిపెట్టుంటే మనం ఏం చేయగలం చెప్పు? నువ్వు వాడి చావుని ఎన్కౌంటర్లా క్రియేట్ చెయ్యి. నిజం చెప్పాలంటే ఆ ఐడియా వాడే ఇచ్చాడన్నాడు దేవ్. చచ్చే ముందు మంచి ఐడియానే ఇచ్చాడు. సరే, నేను అదే పని మీద ఉంటాను. చెప్పడం మర్చిపోయా, కంగ్రాట్స్ రా మామ. ఇప్పుడే శివానికి ఫోన్ చేసింది, చెప్పింది నువ్వు తండ్రివి కాబోతున్న విషయం. ఈవినింగ్ పార్టీ సంగతి ఏంటి మరి అన్నాడు వికాస్. నువ్వు ఇంటికి వచ్చేయి, పార్టీ ఎరగదిద్దాం. పైగా ఇప్పుడు మనకి శత్రుశేషం కూడా లేదు అన్నాడు దేవ్. సాయంత్రం వికాస్ శివానితో పాటు దేవ్ ఇంటికి వెళ్ళాడు. ప్రణవ్, సహస్ర కూడా యుక్తాని ఎత్తుకుని వచ్చారు. ఇంట్లోకి రాగానే యుక్త ఎత్తుకోమని నందు దగ్గరికి వెళ్ళింది. సహస్ర ఆమెను ఆపి, ఇప్పుడు నీకు తమ్ముడు పుడుతున్నాడు, మీ నందు అమ్మ నేను ఎత్తుకోకూడదు అంది. యుక్త బిక్కమొహం వేసుకుని, ఏంటమ్మా, తమ్ముడు పుడితేనని ఎత్తుకోవా నువ్వు అంది. అయ్యో బంగారం, అలా నేను అనలేదు కదా, ఇలా రా అంటూ యుక్తాను వడిలో కూర్చోబెట్టుకుని, అవును యుక్త, నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా అంది. నాకు తమ్ముడే కావాలి. నా ఫ్రెండ్ రీతు వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టినట్లు నేను కూడా నా తమ్ముడికి రాఖీ కట్టాలంది యుక్త. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తమ్ముడికి రాఖీ కడతావు నువ్వు, ఇది నా గ్యారంటీ అంది నందు. అయితే అమ్మ కూతుర్లు పుట్టబోయేది అబ్బాయి అని ఫిక్స్ అయ్యారన్నమాట అంది సహస్ర. అవును అన్నారు ఇద్దరు ఒకేసారి. అలా నందు, శివాని, సహస్ర కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. దేవ్, ప్రణవ్, వికాస్ టెర్రస్ పైకి వెళ్ళి డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. నందు, ఇక మాట్లాడుకున్న చాలు, ఇక భోజనానికి రండి అన్నారు తులసి గారు. ఆంటీ మేము ఇంటికి వెళ్తాం అన్నారు సహస్ర, శివాని. అదేం కుదరదు, మీరు భోజనం చేసి వెళ్లాల్సిందే అని తులసి గారు పట్టుబట్టడంతో సహస్ర, శివాని వాళ్ళు అక్కడే భోజనం చేశారు.
వెళ్ళేటప్పుడు యుక్త నందు దగ్గరే ఉంటానని మారం చేస్తే యుక్తను అక్కడే వదిలిపెట్టారు. వాళ్ళు వెళ్ళాక నందు యుక్తకు అన్నం తినిపించింది కదా చెప్తూ నిద్రపుచ్చింది. అప్పుడే దేవ్ చేతితో పాల గ్లాస్తో నందు దగ్గరకు వచ్చి, ఇదిగో పాలు తాగి ఈ టాబ్లెట్ వేసుకో అన్నాడు. నాకు పాలంటే అస్సలు నచ్చదు, ప్లీజ్ అవి మాత్రం వద్దంది. ఇది నీ కోసం కాదు బేబీ, నా బేబీ కోసం, మర్యాదగా తాగన్నాడు దేవ్. ఇలా బెదిరిస్తే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఇవి మీ బేబీకి వెళ్ళాలంటే నేను తాగాలి కదా. నాకు ఇష్టం లేకుండా నేను ఎలా తాగలను అంది అరుస్తూ. ఏయ్ అరవకు, యుక్త నిద్రలేస్తుంది అని దేవు మంచం మీద కూర్చుని నందుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, అది కాదురా, బేబీని నువ్వు మొయ్యాలి కదా, నువ్వు ఈ పాలు తాగితే నీకు బలం వస్తుంది, నా బంగారం కదా, ఒక గ్లాస్ పాలు తాగు నా కోసం ప్లీజ్ అంటూ ఆమెను బ్రతిమలాడాడు. అతని మాటలకు కరిగిన నందు, ఏదో ఒకటి చెప్పి మాయ చేస్తారు, మీరు రాక్షసుడే కాదు పెద్ద మాయలోడు కూడా అని అతని చేతిలో గ్లాస్ తీసుకుని తాగుతూ, అవును ఆనంద్ని ఏం చేశారు అంది. ఈ రాక్షసుడు ఏం చేస్తాడు నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, ఇంకెందుకు అడుగుతున్నావు అన్నాడు దేవ్. తెలుసు కానీ మీ నోటితో వినాలని అడిగాను. అయినా ఈ మూమెంట్లో మా టాపిక్ ఎందుకులే కానీ, అర్ఫన్ ఎలా నడుస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నారా అంది. హా, ఇక మన వాళ్ళ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. పిల్లలందరూ బుద్ధిగా చదువుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా ఇదివరకు కంటే ఆరోగ్యంగా ఉన్నారు. నువ్విక ఎవరి గురించి ఆలోచించకుండా నీ ఆరోగ్యం గురించి ఆలోచించన్నాడు దేవ్. నేను నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా గురించి కూడా మీరే ఆలోచిస్తారు కదా. ఇక మీరు చెప్పినట్లు వినడమే నా పనంది అతను మెడ చుట్టూ చేతులు వేసి. వింటానని ఇప్పుడు బాగానే చెప్తున్నావు కానీ వినే టైం వస్తే వినవు. సరే, ఇప్పటికే లేట్ అయింది, ఇక బుద్ధిగా పడుకో అన్నాడు. ఊహు, నాకెందుకో అస్సలు నిద్ర రావడం లేదు, సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్దామా అంది. ఈ టైంలో బయటకు అవసరమా చెప్పు, డాక్టర్ మరీ మరీ చెప్పింది నేను బాగా రెస్ట్ తీసుకోమని అన్నాడు దేవ్. డాక్టర్ అన్నాక 1,00,000 చెప్తారు, అవన్నీ పాటిస్తే ఇక అంతే. అయినా మీరు డాక్టర్ చెప్పింది వింటారు కానీ కట్టుకున్న పిల్లని చెప్పిన మాట వినరా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి అంతే, నన్ను తీసుకెళ్ళండి అంది నందు. వద్దన్నా వినేలా లేవు కదా అంటూ ఆమెను బయటికి తీసుకెళ్లాడు. చెప్పు, ఎక్కడికి వెళ్దాం అన్నాడు దేవ్ కార్ డ్రైవ్ చేస్తూ. ఎక్కడికైనా పర్వాలేదు, ఇలా నైట్ ప్రయాణం చేస్తే చాలా బాగుంటుందని అతని భుజంపై తల ఆంచి, మాన్స్టర్స్, మీతో ఇలా కలిసి ప్రయాణం చేస్తా అని కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు ఆఫీస్లో మీతో గొడవ పడ్డం, ఆ తర్వాత మీ ఇంటికి జాబ్కి రావడం, వద్దు అనుకుంటూనే మిమ్మల్ని నా మనసులోకి రానివ్వడం, ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం, ఇలా అన్నీ వాటంతటా అవే జరిగిపోయాయి. అంతా ఒక కలలా ఉంది నాకు అంది నందు. అవును, నాకు కూడా అలానే ఉంది కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన రోజు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు దేవ్ ఆమె నుదుటిపై కిస్ చేస్తూ. అవును మాన్స్టర్స్, నీకు పాప కావాలా బాబు కావాలా అంది నందు. నువ్వు ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటావు కదా, నువ్వే చెప్పన్నాడు దేవ్. నేను అనుకున్నది తర్వాత చెప్తాను, ముందు మీరు ఏమనుకున్నారో చెప్పండి అంది నందు. దేవ్ ఒక సెకండ్ ఆలోచించి, నాకు మాత్రం ఇలాంటి అల్లరి పాపాయి కావాలి అన్నాడు. పాప ఎందుకు మనకి, ఆల్రెడీ యుక్త ఉంది కదా, సో మన లైఫ్లో త్వరలో జూనియర్ రాక్షసుడు రాబోతున్నాడు అంది నందు. అబ్బో, అబ్బాయే పుడతాడని ఈ అమ్మాయి గారు ఫిక్స్ అయిపోయారా అన్నాడు దేవ్. హా, ఎప్పుడో ఫిక్స్ అయిపోయా అంది నందు అతని భుజంపై తల అంచి. అలా వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇలా ఉందండి మన నందు రాక్షసుల ప్రేమ, చాలా ముచ్చటగా జరిగింది కదండి. మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. ఇక ఈ స్టోరీ సమాప్తం అండి. మరికొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.